నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి నవాజ్ షరీఫ్. సో ఈ పేరు అనేది మనకి చరిత్రలో ఎప్పుడు తెలిసినటువంటి పేరే. మన వాజ్పేయి గారు మనకి భారత ప్రధానిగా ఉన్న టైంలో పాకిస్తాన్కి ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి అనమాట నవాజ్ షరీఫ్ గారు. ఆయన ఈ మధ్య కాలంలో రీసెంట్గా తన యొక్క వ్యాఖ్యానం అనేది చేశారు. ఏ విధంగా అంటే, మేము 1999 టైంలో లాహోర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరించాం, దానికి సరిగ్గా కట్టుబడలేదు అనేటువంటి విషయాన్ని తన యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలియజేశారనమాట. ఇది పెద్ద దుమారంగా మారింది. ఎందుకంటే ఆ టైంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా వచ్చాయి అండ్ వేరే దేశాలు కూడా మన రెండు దేశాల మధ్య సైద్య కోసం చాలా ప్రయత్నించాయి. అండ్ ఈ లాహోర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ నవాజ్ షరీఫ్ గారు అని ఎవరైతే చెప్తున్నామో ఆయన ఫార్మర్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అనమాట. ఇంతకుముందు పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఆయన 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము ఒకప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో లాహోర్ అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అప్పుడు తప్పు చేశామని ఇప్పుడు ఒప్పుకున్నారనమాట. అండ్ ఇప్పుడు ఏ విధంగా చెప్పారంటే, లాహోర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది 1999 టైంలో ఇస్లామాబాద్లో ఉండి అప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ ఆ టైంలో నవాజ్ షరీఫ్ గారు ఉండి ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఎందుకోసం సైన్ చేశారంటే, రెండు దేశాల మధ్య ఎటువంటి న్యూక్లియర్ టెస్టులు అనేవి జరగకూడదు. అంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు న్యూక్లియర్ ప్రయోగాలు అనేవి నిర్వహించకూడదు. రెండింటి మధ్య సయోధ్య ఉండాలి. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు రాకూడదు అని కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేసుకొని రావడం జరిగింది. అండ్ బట్ ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క అగ్రిమెంట్ని రాంగ్గా తీసుకొని, అంటే వాటిని పాటించకుండా నియర్లీ 5 న్యూక్లియర్ టెస్టులు కూడా నిర్వహించారనమాట. ఏ టైంలో అంటే మే 28, 1998 టైంలో 5 న్యూక్లియర్ టెస్టులు అనేవి నిర్వహించినట్లుగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఆ టైంలో ఏంటంటే, న్యూక్లియర్ టెస్టులు నిర్వహించినారంటే పక్క దేశం మీద పోరాటానికి వస్తున్నారు అన్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు. అంటే వేరే దేశాలంటే మన దేశం మీద, భారతదేశం మీద పోరాటం వచ్చితే మన మీద ప్రయోగించేటువంటి శక్తి ఉందని తెలియచేయడానికి, లేదా మన కోసం ముందుగానే అటువంటి అన్ని ఏర్పాటు చేసి మన మీద దాడి చేయడానికి, భారతదేశం మీద దాడి చేయడానికి అటువంటి న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తున్నారు అని అనిపించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు కూడా మీరు ఇటువంటి టెస్టులు చేయొద్దు అని వార్నింగ్ అయితే ఇచ్చారనమాట పాకిస్తాన్ వాళ్ళకి. కానీ అప్పుడు 5 వరకు కూడా న్యూక్లియర్ టెస్టులు అనేవి మేము నిర్వహించాము అని నవాజ్ షరీఫ్ గారు ఈ మధ్య కాలంలో ఒప్పుకోవడం జరిగింది. అండ్ లాహోర్ డిక్లరేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి చూద్దాం. 1999లో ఏర్పాటు చేసినటువంటి లాహోర్ డిక్లరేషన్ ఎందుకోసం అంటే, న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ సేఫ్టీ, అంటే ఏవైతే మనం న్యూక్లియర్ తయారు చేస్తూ ఉన్నామో అండ్ వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ రాకూడదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి అణుశక్తి ఏదైతే ఉందో దాన్ని ఎవరికి తెలియకుండా, ఆథరైజేషన్ లేకుండా, ఇరు దేశాల యొక్క సమ్మతి లేకుండా మనం ప్రయోగించకూడదు. వాటి ద్వారా ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేయకూడదు అని ఈ లాహోర్ డిక్లరేషన్లో రాసుకోవడం జరిగింది. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే, కాశ్మీర్ ఇష్యూని కూడా తీసుకొని వచ్చారు. కాశ్మీర్ ఇష్యూ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ టైంలో ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ రెండు కలిసి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడా కూడా దౌత్యపరమైన అంశాల కోసం గొడవ పడకూడదు. అండ్ దీన్ని గొడవ పెంచి ఎక్కడా కూడా యుద్ధ వాతావరణ పరిస్థితులు కల్పించకూడదు అని రెండు దేశాలు సమ్మతించాయి. అంటే కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి, కొన్ని ఏమో మన దేశం అధీనంలో ఉన్నాయి. రెండు సామరస్యపూర్వకంగా వర్క్ చేయాలి అని ఈ కాశ్మీర్ విషయంలో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెథడ్స్ అనేవి కూడా తీసుకొని వచ్చారు. కాన్ఫిడెన్స్ అంటే ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకోవడం. ఇక్కడ రెండు దేశాలు ఉన్నాయి. సో మన దేశం, పాకిస్తాన్ దేశం రెండూ కలిసి కమ్యూనికేషన్ వ్యవస్థని, అంటే ఒకరికి ఒకరు సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్గా ఉంచడం ద్వారా ఏంటంటే రెండు దేశాల మధ్య వాళ్ళ బంధాన్ని, నమ్మకాన్ని పెంచుకోవడం కోసమే ఈ యొక్క మెథడ్స్ అనేవి తీసుకొని వచ్చారు. అండ్ మల్టీలేటరలిజం అనేది ముఖ్యంగా ఇందులో వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఏ విధంగా అంటే, అప్పుడు నవాజ్ షరీఫ్ గారు, వాజ్పేయి గారు కలిసి కూడా రెండు దేశాలు కలిసి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, మన సార్క్ అంటాం, ఇందులో భాగస్తులుగా అయ్యి
అన్నీ కూడా కలిసి నిర్వహించే విధంగా, అంటే మనం కూడా మిగిలిన దేశాలతోటి సామరస్యపూర్వకంగా ఉండాలి అని 2 దేశాలు కలిసి నిర్ణయించుకున్నదనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే సౌత్ ఏషియా మొత్తం కూడా, అంటే పాకిస్తాన్, ఇండియా కలిసి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్తక వాణిజ్యాల కోసం అందరి దేశాలతో స్నేహభావాన్ని పెంచుకోవాలి అని ఈ మల్టీలేటరలిజంలో భాగంగా తీసుకొని రావడం జరిగింది టెర్రరిజం పరంగా. సో మెయిన్గా అసలు లాహోర్ డిక్లరేషన్ అంటే టెర్రరిజాన్ని అంతమొందించడానికి తీసుకొని వచ్చారు. అండ్ ఈ టెర్రరిజంలో భాగంగా ఏంటంటే దాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తూ ఉన్నా దాన్ని నిర్మూలించాలి. అండ్ ఎక్కడా కూడా టెర్రరిజానికి అనుబంధంగా ఏమైనా సమస్యలు వస్తున్నాయంటే వాటిని ముందుగానే తీసేవేయాలని ఈ ఒప్పందం ఏదైతే ఉందో, లాహోర్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిలో మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఈ లాహోర్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 1999లో నిర్వహించడం జరిగిందనమాట. బట్ కొన్ని నెలల తర్వాత ఈ యొక్క ప్రాంతంలో, అంటే మళ్ళీ ఈ యొక్క లాహోర్ డిక్లరేషన్ సైన్ చేసుకున్నారు ఇద్దరు సామరస్యపూర్వకంగా వర్క్ చేయాలని. బట్ ఈ లాహోర్ డిక్లరేషన్ని తీసివేసి పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క కార్గిల్ ప్రాంతంలో యుద్ధానికి తెరదీయడం జరిగింది. సో ఆ టైంలో 2 దేశాలు చాలా పెద్ద యుద్ధ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే, మన దేశంలో కూడా చాలా పెద్ద యుద్ధం అనమాట, ఘోరాతి ఘోరమైనటువంటి పెద్ద యుద్ధం. ఇక్కడ వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటే మన దేశం యొక్క సైనికులు పోరాడి మళ్ళీ వాటిని తిరిగి తెచ్చుకున్నారు. అండ్ ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద మనం ఇది బాగా గెలిచినటువంటి పోరాటంగా చెప్పుకుంటాం. సో కార్గిల్ యుద్ధ సమయానికి వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లను నిర్వహించారు, మేము కూడా న్యూక్లియర్ టెస్టులు చేసాం, లాహోర్ డిక్లరేషన్ని మేము వైలేట్ చేశామని నవాజ్ షరీఫ్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.